అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం అండి. మరి రేపు 18వ తారీఖు నుంచి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. 18 మార్చి నుంచి ఏప్రిల్ 2 వరకు కూడా మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి. దాదాపుగా 5 లక్షల మంది విద్యార్థులు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నారని తెలియపరిచారు. మరి మన రీజన్లో ఈ 10వ తరగతి రాసే విద్యార్థులు పరీక్ష రోజుల్లో మేల్స్ అంటే అబ్బాయిలైతే వాళ్ళ యొక్క కన్సెషన్ బస్ పాస్ కానీ ఫ్రీ బస్ పాస్ కానీ చూపించి మన బస్సుల్లో ప్రయాణం చేయాలి. వాళ్ళకి కూడా మనం ఆ రోజు అలౌ చేస్తాము. వాళ్ళ యొక్క ఇంటి నుంచి ఎగ్జామినేషన్ సెంటర్ వరకు కూడా మనం విద్యార్థులను అలౌ చేయడం జరుగుతుంది. తర్వాత మన అమ్మాయిలైతే మాత్రం వాళ్ళ ఆధార్ కార్డు చూపించి 0 టికెట్ తీసుకోవచ్చు అనమాట. అలాగే ఒకవేళ ఎగ్జామ్ జరిగే టైము ఆదివారం కానీ లేకపోతే హాలిడేస్ కానీ ఉన్నా కూడా మనం పిల్లల్ని మనం ఫ్రీగా అలౌ చేయడం జరుగుతుంది. మన అంటే ప్రత్యేకంగా బస్సెస్ అంటే మనము ఏదైతే ఈ సెంటర్స్ ఉంటాయో ఆ రూట్లో తిరిగే బస్సెస్ అన్నీ కూడా వితౌట్ క్యాన్సిలేషన్ మన బస్సెస్ తిరుగుతాయి. ప్రత్యేకంగా బస్సెస్ అని కాకపోయినా ఆ టైంలో తిరిగే షెడ్యూల్ బస్సెస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ చేయకుండా మాత్రం తిప్పాలి అని మాత్రం అందరు డిఎంస్కి మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యంగా హాల్ టికెట్ ఉంటే ఖచ్చితంగా ఎక్కడ పడితే ఇక్కడ విద్యార్థులు ఆపుతారు టైమింగ్కి వెళ్ళాలని అట్లాంటి ఏమన్నా ఆపాలనే రూల్స్ అంటే హాల్ టికెట్ ఉంటే మాత్రం వాళ్ళని వాళ్ళ యొక్క ఇంటి నుంచి ఎగ్జామినేషన్ సెంటర్ వరకు మనం ఎక్కడైనా అలౌ చేయొచ్చు ఆన్ ఎగ్జామినేషన్ రోజు మాత్రమే. ఒకవేళ వాళ్ళ దగ్గర హాల్ టికెట్ ఒకటే ఉంది, కన్సెషన్ పాస్ లేదు, ఫ్రీ బస్ పాస్ లేకపోతే మాత్రం నార్మల్ ఫేర్ వసూలు చేస్తారు మేల్ స్టూడెంట్స్కి. అన్ని రోజులు ఏదైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయో అన్ని రోజుల్లో మన ఆర్టీసీ బస్సులు ఎక్కడా క్యాన్సిలేషన్ కాకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా మన పరీక్ష రాసే విద్యార్థులకి ఆటంకం లేకుండా మన మహబూబ్ నగర్ రీజన్లో ఉండే అన్ని డిపో పరిధిలో ఉండే బస్సులు మనం తిప్పడానికి మనం ప్లాన్ చేసుకున్నాము. అలాగే డిఎంసీకి ట్రాఫిక్ సూపర్వైజర్స్కి అందరికీ కూడా మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.